హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన ఆన్లైన్ ప్రమోషన్ టిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే మనకి మన దగ్గర ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇవి ఒకసారి చూడండి. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ సర్వీసెస్, ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. మనకి కాంటాక్ట్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మెయిల్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ అయిపోతున్నాం అంటే కనుక ఈ పెన్ టూల్ అనే ఆప్షన్ గురించి మనం డిస్కస్ అయిపోతున్నాం. సో ఇది మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే మేజర్గా మనకి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే లోగోస్ అవి డిజైన్ చేసేటప్పుడు మేజర్గా మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనకి ఇట్లా లోగోస్ కానీ ఏమన్నా డిజైన్ చేయాలి అంటే కనుక మనకి ఇట్లా సరిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇట్లాగ ఏదైనా లోగో చేయాలి అంటే మనం ఏదో ఒక సింబల్ తీసుకురావాలి. ఆ సింబల్కి ఏం చేయాలి అంటే మనకి ఇట్లా లోగోస్ లాంటివి ఏమైనా చేయాలి అంటే కుదురుతుంది. సో మీరు ఇక్కడ చేంజ్ చేసుకుంటే కనుక జస్ట్ ఏంటంటే అవుట్లైన్స్ వస్తాయి. సో ఇది ఇందులో పెట్టుకుంటే అంటే ఇందులో మనకి షేప్ లేయర్స్లో పెట్టుకుంటే ఇట్లా కలర్ అనేది అప్లై అయిపోతుంది. పాత్స్ పెట్టుకుంటే కనుక జస్ట్ పాత్స్ వరకే అప్లై అవుతూ ఉంటుంది. సో మనకి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనకు కావాలి అంటే ఇట్లా చూసుకోవచ్చు, ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. సో ఇంకా మనకు కావాలి అంటే కనుక దీని ద్వారా కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇవి చెక్ చేసుకుంటే కనుక మీకు ఇట్లా టర్నింగ్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. సో మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. లోగోస్ లాంటివి కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. దీనిది ఏంటంటే ఇట్లా ఏమైనా డ్రా చేయాలి అంటే కనుక డ్రా చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఫ్రీ ఫామ్ యాడ్ యాంకర్ పాయింట్స్ అంటే కనుక ఇట్లా యాంకర్ పాయింట్స్ అనేది ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఏమన్నా ఇలా ప్రొలాంగ్ చేయాలన్నా, ఇప్పుడు ఒక లోగో లాగా ఇది డిజైన్ చేస్తున్నాం. సో దీన్ని ఒకవేళ ఇట్లా ప్రొలాంగ్ చేయాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎట్లా కావాలంటే అట్లాగా. సో అంటే మనకి ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి లోగో ముందు మనం ఏ టైప్ ఆఫ్ లోగో చేస్తున్నాం అనేది మనకు ఐడియా ఉండాలి. ఒకవేళ ఇది డిలీట్ చేయాలి అంటే కనుక ఈ ఈ యాంకర్ పాయింట్స్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది ఉంటుంది. అంటే మనకి మీరు స్పెసిఫిక్గా ఏం చేస్తారంటే ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది పెట్టుకోండి. మీరు ఎలాంటివి చేద్దాం అనుకుంటున్నారో. సో అక్కడ అప్లోడ్ చేయని దాన్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఇట్లాంటి లోగోస్ చూస్తూ ఉంటే కనుక మీకు ఐడియా వస్తూ ఉంటుంది. అంటే ఎంత పెద్ద పెద్దగా చేయం లోగోస్ అనేది, చాలా చిన్న సైజెస్లోనే తీసుకుంటూ ఉంటాం. సో మనకి ఇది సో నేను ఇప్పుడు కంట్రోల్ హిస్టరీ టూల్ కొడతాను, హిస్టరీ బ్రష్ టూల్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఊరిన చిన్నది ట్రై చేద్దాం ఈ పెన్ టూల్తో ఎలా వస్తుంది అనేది. ఇట్లా వచ్చింది కదా. సో మనకి ఇది ఏ సింబల్ లాగా మనకు వస్తుంది అనమాట. సో లైక్ ఇట్లాగా. సో అంటే ఇందాక ఏ సింబల్ లాగా వచ్చింది, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే
సో మీరు ఎక్కడ పెట్టుకుంటే కనుక అక్కడ ఇట్లా సింబల్స్ లాగా వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇది అప్లై చేసినప్పుడు తెలుస్తుంది అండి. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. మీరు స్పెసిఫిక్గా ఏదైనా లోగో బేస్ మీరు ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు కనుక కొద్దిగా సింబల్స్ లాంటివి ప్యాటర్న్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇంకా మీరు వాటిల్లో ఏదైనా కావాలి అంటే ఈ సింబల్స్ ఇవి కూడా యూస్ చేసుకుంటే కనుక మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో ఇంకా మీరు యాంకర్ పాయింట్స్ ఏమైనా సెట్ చేయాలి అనుకుంటే కనుక దానికి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా యాంకర్ పాయింట్స్ ఏమైనా డిలీట్ చేయాలి అన్నా ఏమైనా ఎక్స్టెన్షన్ చేయాలి అన్నా అంటే ఇప్పుడు ఇలా ఫ్లాట్గా వచ్చింది ఇటుపక్క. సో మనకు అలా ఫ్లాట్గా రాకూడదు. ఇంకొద్దిగా మనకి ఏదైనా కావాలి అనుకుంటే కనుక అంటే ఇది చూడండి, ఇప్పుడు మీకు ఇది యూజ్ ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఈ ఆప్షన్స్ ద్వారా అయితే మనం చేయొచ్చు. ఓకే, పాయింట్స్ సెట్ చేసుకొని లోగోస్ లాంటివి అలాంటివి గీసుకుంటూ ఉంటాం. దాన్ని ఏమన్నా ఈ యాంకర్ పాయింట్స్ అంటే చిన్న చిన్న డాట్స్ కింద వస్తున్నాయి కదా, అది యాడ్ చేయాలంటే ఈ టూలు, డిలీట్ చేయాలంటే ఇది. సో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మీరు కన్వర్ట్ చేయాలి అంటే కనుక కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మూవ్ చేయాలనుకున్నా కూడా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. మనం కలర్ చేంజ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్లో కలర్ చేంజ్ చేసుకొని పెడతా ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి నేను చిన్నది డ్రా చేస్తాను, అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం. సో ఇట్లా నాకు గ్రీన్ కలర్ అనేది ఒక ఏ సింబల్ లాంటిది వచ్చింది ఇప్పుడు. సో మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అంటే మనం ఆ డిజైన్ తీసుకున్న దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. సో ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇదంతా వద్దాం అనుకుంటే కనుక న్యూ డాక్యుమెంట్ తీసుకొని మీరు ఊరిని ట్రై చేయండి ఒకసారి. మీరు కొంచెం ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా కూడా ఒకసారి చూడండి. సో మనం చెప్పేది ఏంటంటే బేసిక్ నుంచి ఒక ఐడియా వరకు మీకు అంతా వస్తుంది బాగానే, ఓకే, ప్రాబ్లం లేదు అందులో. అంటే ఈ సింబల్ చూడండి, అది ఎలా ఎలా అటాచ్ చేస్తూ ఉంటే ఎలా మారిపోతుంది అనేది ఒకసారి చూసుకుంటే మీకు అనేది ఐడియా వస్తుంది. ఇట్లా వస్తుంది అనమాట మీకు. అంటే ఇక్కడ డిజైన్ మనం చేసుకునే దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మీకు అలా కాకుండా ఓన్లీ సింబల్స్లో కావాలి అనుకుంటే ఇది ఇట్లా డ్రాగ్ చేసుకొని వదిలిన తర్వాత మీరు తర్వాత కలర్స్ అప్లై చేసుకోండి. సో ఇట్లా డిజైన్స్ చేసుకోవచ్చు. సో మీరు ఫ్రీ ట్రాన్స్ఫర్ ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటివి రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా వస్తూ ఉంటుంది. దీన్ని ఒకసారి చూడండి, ఇంకేమైనా డౌట్స్ వస్తే ఇంకొకసారి ట్రై చేయండి. సో మేజర్గా అయితే ఇది మనం వెక్టర్ పాయింట్స్ యాడ్ చేసుకొని పాయింట్ డిలీట్ చేసుకోవడం, వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న లోగోస్లో చిన్న చిన్న డిజైన్ చేయొచ్చు. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండి మీరు ఎక్కువ కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే కనుక మీరు అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ చేయగలరు. సో దాన్ని బట్టి ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్స్లో పెట్టండి.